హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజే డబాకా ఛానల్కి. అయితే చాలామంది తెలుగు ర్యాపిడ్గా చేయండి మేడం అని అన్నారు. సో సిరీస్ మీరు చూసారు కాబట్టి సిరీస్లో కూడా చూసి చెప్పాను మీకు. కాబట్టి టెక్స్ట్ బుక్తో సహా మీకు సిరీస్ అప్పుడే చెప్పాను కాబట్టి ఆ వీడియోస్ చూసి ఆ ట్రిక్స్ అన్నీ మీకు గుర్తుంటాయి. కాబట్టి ఒక్కసారి ఈ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, అంటే ఈ 3వ తరగతి నుంచి మొత్తం కవులు, ఓకే. ఇక మీరు ఇప్పుడు ట్రిక్స్ ఏం అప్పుడు ట్రిక్స్ చెప్పినాను కాబట్టి ఇప్పుడు టకాటక్క చదువుకుంటూ పోతే ర్యాపిడ్ లాగా ఒక్కసారి మళ్ళీ మీరు చేసుకోవచ్చు. ఓకేనా. 3వ తరగతి పుస్తకంలో 3వ తరగతి వేముగంటి నరసింహాచార్యులు, ఓకే. ఆయన 1930 2005 సిద్దిపేట మెదక్ జిల్లా, ప్రస్తుతం సిద్దిపేట జిల్లా. తిక్కన్న, ఈయన రచనలు ఏంటి? తిక్కన్న రామదాసు, పద్య కావ్యాలు, మంజీరనాదాలు, గేయ కావ్యం. బుక్ కంటే కూడా కొంచెం ఎక్స్ట్రా ఉంటుందండి, ఓకే. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. వివేక విజయం, కావ్యఖండిక, అమరజీవి, బాపూజీ, కవితాంజలి, ఆంధ్ర విష్ణువు, కవితా కహాలి, వీరపూజ, మణికింకిని, కాంతి వైజయంతి. వీరి రచనల్లో తెలంగాణ భాష ఇంపు సొంపులుండును. మళ్ళీ మనం చదివినవి ఆల్రెడీ ఒకసారి రివిజన్ చేస్తే తప్పకుండా మళ్ళీ మనకు గుర్తుంటాయి, ఓకేనా. ఈ వీడియో 2 సార్లు చూడండి. ఎన్ని క్లాసులు అయితే అన్ని క్లాసులు చెప్తా, లేదంటే 2 క్లాసులు అయితే 2 క్లాసులు చెప్తా. అండ్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అండి ప్రతి ఒక్కరికి. ఏపీ బుక్స్ చేయండి మేడం ప్లీజ్, ఏపీ బుక్స్ కూడా చేయండి అంటున్నారు. ట్రై చేస్తానండి తప్పకుండా, ఓకే. అండ్ చాలామంది చాలా మంచి వీడియోస్ చేస్తున్నారు మేడం, మాకు అంతే సైకాలజీ చాలా బాగా అర్థమవుతుంది. మీరు ఇంకా ప్లీజ్ కంటిన్యూ చేయండి మేడం అని చెప్తున్నారు. చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తే తప్పకుండా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఎందుకంటే ఓన్లీ టెట్కనే కాదు డిఎస్సి వరకు కూడా నేను చెప్తున్నాను. అందుకే ఎక్స్ట్రా ఉన్నది కూడా మధ్యలో నేను ఒకసారి 1-2 చెప్పకపోయినా చెప్పండి మేడం తప్పు లేదు అంటే ఏం కాదు అని అన్నారు. అంటే ఇవి కొన్ని బుక్లో లేవు అంటే మన డిఎస్సికి పనికొస్తాయి అన్నట్టు, ఓకే. కొంచెమే 2-3, ఓకే. తర్వాత వేమన 17వ శతాబ్దానికి చెందిన రచన వేమన శతకం. బిరుదులు యోగి, ప్రజాకవి, లోకకవి. విశేషాలు సుమారు 300 పైచికులు పద్యాలు లభ్యమవుతాయి. సిపి బ్రౌన్ వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువాదించారు. సో ఇట్లా గుర్తుండిపోతాయి అన్నట్టు. రివిజన్ చేయకపోతే వేస్ట్ అవుతుందండి. ఆచార్య సి నారాయణ రెడ్డి గారు. కాలం 1931-2017. జన్మస్థలం కరీంనగర్లోని హనుమాజీపేట, ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల. ఎవరు? ఆచార్య రాజన్న సిరిసిల్ల. సో రచనలు గేయ కావ్యాలు నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయులు, జాతిరత్నం, విశ్వనాథ నాయకుడు, రామప్ప రతనాల వెలుగు, జలపాతం, దివ్యల మువ్వలు. కవితా సంపుటలు మధ్య తరగతి మందహాసం, రెక్కలు మార్పు, నా తీర్పు, నా ఇంటి పేరు, చైతన్యం, కాలం అంచు మీద, కవిత, నా చిరునామా, దృక్పథం, కాలం సాక్షిగా మొదలగు. సో ఇట్లా చదివితే మనకి ఏమవుతుందంటే ఓహో మళ్ళీ ఈయననే కదా అన్నట్టు గుర్తుంటుంది. రివిజన్ ఖచ్చితంగా ఉండాలి. అందుకే పరిశోధనా గ్రంథాలు ఆధునికాంధ్ర కవిత్వము, సాంప్రదాయాలు, ప్రయోగాలు, ఇతరములు. విశ్వంభర జ్ఞానపీఠ అవార్డు వచ్చింది కదా దీనికి. విశ్వంభర, భూమిక, మట్టి మనిషి, ఆకాశం, సమదర్శనం, తెలుగు గజల్లు, మీరాబాయి, శిఖరాలు, లోయలు. విశేషాంశాలు అవార్డులు జ్ఞానపీఠ్, పద్మభూషణ్. ఈయన సమన్వయ కవిగా పేరు పొందారు. కళానికి గలానికి చమత్కారమే చిహ్నంగా భావించబడేది అని చెప్పారు, ఓకే. 3వది కపిలావాయి లింగమూర్తి. 4వది కపిలావాయి లింగమూర్తి. కాలం 20వ శతాబ్దం, 1927 జనవరి. మీరు రివిజన్ చేయకపోతే మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది. జన్మస్థలం తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా, జీనకుంట గ్రామం, ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా, ఓకే. తర్వాత రచనలు చక్రతీర్థ మహత్యము, పండారినాథ విఠల, ఆర్య, దుర్గా తిరుమలేశ శతకాలు, శ్రీమద్భగవత మహాత్యము, సోమేశ్వర మహాత్యము, పాలమూరు జిల్లా దేవాలయాలు, సోమశీల చరిత్ర, పాలెం అభివృద్ధి చరిత్ర, ఇంద్రకల్లు చరిత్ర. బస్సులో కూర్చున్నా, స్కూల్లో కూర్చున్నా, ఇప్పుడు పిల్లలు కొత్తగా స్కూల్ ఉంది కాబట్టి వినొచ్చు పిల్లలకు ఏదైనా వర్క్ చెప్పి. బిరుదులు కవితా కళానిధి, పండితా కవి, మంచి పరిశోధకుడు, శైలి సరళము. విశేషాంశాలు కవి కేసరి, వేదాంత విశారద, సాహిత్య స్వర్ణ సౌరభ, కేసరి, స్మృతి, పథనం, ఛత్రపతి, యోగా కాస్త, పరిణయం, కావ్య గణపతి, స్వర్ణ శకలాలు, గీత చతుర్భదం. ఓకేనా. ఇక అయిపోయినాయి ఇక్కడ వరకు. 3వ తరగతి అయిపోయినాయి. ఇప్పుడు 4వ తరగతి.
మీరు ఆల్రెడీ సిరీస్లో చూసిరు, సిరీస్లో కూడా మొత్తం టెక్స్ట్ బుక్తో సహా మీకు చూపించాను, అప్పుడే బాగుంది అని అన్నారు. అంటే సేమ్ క్వశ్చన్ రైట్గా మీకు రివిజన్ అవుతుందని చెప్పాను. అక్కడే 2 సార్లు రివిజన్ అయింది, ఇప్పుడు మళ్ళీ 3వ రివిజన్. తప్పకుండా మీరు 4వ తరగతి గురజాడ అప్పారావు గారు, కాలం 1862 1915, జననం 21 సెప్టెంబర్ 1862, మరణం నవంబర్ 30 1915. తల్లిదండ్రులు కౌసల్యమ్మ వెంకటరామదాసు. బిరుదులు అభ్యుదయ కవితా పితామహుడు, మహాకవి, కవిశేఖర, నవయుగ వైతాళికుడు. ఎవరు నవయుగ వైతాళికుడు? గురజాడ అప్పారావు. ఆధునిక యుగకర్త. ఓకే, రచనలు ఆధునిక యుగకర్త, నవయుగ వైతాళికుడు. దేశభక్తి, కన్యాశుల్కం నాటకం, ముత్యాల సరాలు, నీలగిరి పాటలు. ఓకే, అనువాద నాటకాలు అందులో ఉన్నాయి, బుక్కులు లేని కూడా ఉన్నాయి. అబ్బా మీరేం టెన్షన్ పడద్దు, అయ్యో నేను ఇది నేర్చుకోలేదు కదా అని. బిల్హనీయం, కొండు బట్టనీయం, అనువాద నాటకాలు. సంస్కృత రచనలు, మాటల మబ్బులు, పుష్పలావికాలు, మెరుపులు, శతకం. కథానికలు, దిద్దుబాటు, మీ పేరేమిటి, మతం, విమతం, సంస్కర్త, హృదయం, మెటిల్లా, విశేషణం. ముత్యాల సరాలు అనే మాత్ర ఛందస్సును సృష్టించారు. ఇట్లా కొన్ని లేవండి, సంస్కృత రచనలు ఇవి, కథానికలు ఇవి అని అనలే, బుక్కులలో లేవు. ఆయన ఇచ్చిండు రచనలు ఏంటి అని. ఆధునిక తెలుగు కథానికలు రాసిన వారిలో మొదటివారు గురజాడ అప్పారావు గారు. వాడుక భాష తెలుగు వికసించడానికి వెలుగుబాట వేశాడు. గొప్ప సంఘ సంస్కర్త, వ్యవహార భాష ఉద్యమంలో పాలు పంచుకున్నాడు. ప్రేమే పరమ మతము అని ప్రబోధించాడు. ఆధునిక భావాలతో వ్యవహార భాషలలో కొత్త పద్ధతులలో రచనలు చేశారు. ఈ వీడియో మీరు 2 సార్లు వింటే 10 సార్లు మీకు రివిజన్ అవుతుంది. తర్వాత బద్దెన, కాలం 13వ శతాబ్దం, జననం 1261, రచనలు నీతిశాస్త్ర ముక్తావళి. ఓకే, ఇది రాజకీయ గ్రంథము. చూసిరా, ఇట్లా అక్కడ లేదు అట్లా, ఇది రాజకీయ గ్రంథము. సుమతి శతకం. బిరుదులు, బద్దెన రాసిన సుమతి శతకం. బిరుదులు ఏంటిది? కమలహాసన్ని గుర్తుపెట్టుకున్నాం. బద్దెన. విశేషాలు, వేములవాడ చాళుక్య లౌకిక నీతులను అతి సులభంగా కంద పద్యాలలో ఇమిడ్చిన కవి. ఇది డిఎస్సిలో వచ్చిన బిట్టు. ఓకే, దాశరథి కృష్ణమాచార్యులు. కాలం క్రీస్తు శకం 1927 1987. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో నేను ట్రిక్స్ ద్వారా మొత్తం చెప్పిన. ఇది ర్యాపిడ్ ఓన్లీ, టకా మళ్ళీ మొత్తం కవులు ఒకటి వీడియోలో రావాలనేదే నా తాపత్రయం. జన్మస్థలం గూడూరు, వరంగల్, ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా. బిరుదులు 1 అభ్యుదయ కవితా చక్రవర్తి, కవిసింహ, కళాప్రపూర్ణ. కృష్ణమాచార్యులు కళాప్రపూర్ణ, కవిసింహ, అభ్యుదయ కవితా చక్రవర్తి. అవార్డులు, ఆంధ్ర కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు. విశేషణం, ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి 1977 నుండి. ప్రసిద్ధి, అభ్యుదయ కవిగా, దాశరథిగా ప్రసిద్ధులు. రచనలు, అగ్నిధార, రుద్రవీణ. నేను చిరంజీవి గురించి చెప్పలే. తర్వాత మహోంద్రోదయము, పునర్వం, అమృతాభిషేకం, కవితా పుష్పకం, నవమి, నవమంజరి, దాశరథి శతకం, తిమిరంతో సమరం. సుశిరా టెట్టు వీళ్ళ గురించి లేకుండా టెట్టు పేపరే ఉండదు. ఆలోచనలు, గాలి గీతాలు, నవమి, నాటకలు, యాత్రా స్మృతి, ఏంటిది స్వీయ చరిత్ర మొదలగునవి గజలను తెలుగులోకి పరిచయం చేశాడు. అగ్నిధార నిజామాబాదు జైల్లో రాసి వట్టికోట అల్వార స్వామికి అంకితం ఇచ్చాడు. అగ్నిధారలో పద్యం, ఓ నిజాము పిశాచమా, కానరాదు తేనెలను తెంపి అగ్నిలో దింపావు నా తెలంగాణ కోటి రతనాల వీణ. ఓకే, రుద్రవీణ రాసి తెలంగాణకి అంకితం ఇచ్చిండు. వీణ రాసిండు, మనకి అంకితం ఇచ్చిండు. రైతుదే ఈ తెలంగాణ అన్నాడు. ఆ చల్లని సముద్ర గర్భం అన్నాడు అనే గేయం కూడా రాశాడు. మహోంద్రోదయం రాసి సూరవరంకి అంకితం ఇచ్చిండు. తెలంగాణ అనే పేరుతో ప్రబోధ గీత రాశాడు. నేను మళ్ళీ వేరే చెప్పాను అనుకోండి, మీకున్న ఆ ట్రిక్స్ మర్చిపోతారు. ఓకే, మీరు అంతే, నేను టకటక చదువుకుంటూ పోతాను. నా తెలంగాణ తల్లి కంజాత వల్లి, నా తెలంగాణ కోటి అందాల జాన. భావి కవిత్వ ప్రేరణతో తిమిరంతో సమరం రాశారు. 1974లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. మహాబోధి కావ్యంలో బుద్ధ ధర్మాన్ని చెప్పి బురుగుల రామకృష్ణరావుకు అంకితం ఇచ్చాడు. అందరికీ అంకితం ఇచ్చుకుంటూనే కూర్చున్నాడు. ఆలోచనలు రాసి మిత్రుడు జలగం వెంకట్రావుకు అంకితం ఇచ్చిండు. ఈ కవి బండను కొయ్యాలి,
కుసుమదళం గుండెను కొయ్యాలి నయనజలం అన్నాడు. అమృతాభిషేకం రాసి బెజవాడ గోపాలరెడ్డికి అంకితం ఇచ్చాడు. నేను అప్పుడే చెప్పిన మీకు గుర్తుంటుంది. కవితా పుష్పకంలో భాష గురించి చెప్పాడు. మంచి కవిత్వం ఏ భాషలో ఉంటే అదే నా భాష, మంచి కవి ఎవరైతే అతడే నా మిత్రుడు అన్నారు. దాశరథి శతకం రాసి భద్రాద్రరామునికి అంకితం ఇచ్చిండు. ఓకే, చలనచిత్ర నిర్మాత చక్రపాణి కోరిక మేరకు ఈ శతకం రాశాడు. నిజాం రాజు జన్మ జన్మల బూజు అన్నాడు. హైదరాబాదు రాష్ట్ర విమోచన నోద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. నా గీతావళి ఎంత దూరం ప్రయాణం, ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే, నా గీతావళి ఎంత దూరం ప్రయాణం చేయునో అందాక ఈ భూగోళానికి అగ్గి పెట్టేదా అన్నాడు. 1952లో దాశరథి సినారె వట్టికోట బిరుదురాజులతో కలిసి తెలంగాణ రచయితల సంఘం ఏర్పాటు చేసారు. ఈ పెద్ద మనుషులు అందరు కలిసి. ఓకేనా, ఇప్పుడు 5వ తరగతి వచ్చింది. 5వ తరగతి కవులు. శేషం లక్ష్మీనారాయణాచార్య. కాలం 1947-1998. జన్మస్థలం కరీంనగర్ జిల్లా నంగునూరు. పద్య వచన గేయ కవితలు రాశాడు. ఈయన రాసిన విమర్శ వ్యాసాలు విమర్శ స్రవంతి పత్రికలో ప్రచురించాడు. స్రవంతి పత్రిక నడిపినది దక్షిణ భారత హిందీ ప్రచార సభ. లలిత మనోహరంగా దేశభక్తి గేయాలు రాయడంలో సుప్రసిద్ధులు. ఈయన రైతులు సైనికులను స్మరిస్తూ వందనాలు వందనాలు అభివందన చందనాలివే మా అభివందన చందనాలివే అనే గేయాన్ని వ్రాసాడు. అక్కడ టైం అయిపోతుంది. అట్లా లక్ష్మీనారాయణాచార్య స్వర భారతి అనే గేయ సంకలనం చేశాడు. గేయమనగా చరణము పల్లవి నుండి పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. రెండవది అన్నయ్య వచ్చిండు. అన్నయ్య కాలం 11వ శతాబ్దానికి చెందినవాడు. మహాభారతంలో ఆదిసభ అరణ్య పర్వంలో 4వ అశ్వాసం 142 పద్యం వరకు అనువాదించాడు. ఆంధ్ర శబ్ద చింతామణి ఆంధ్ర వరకు వచ్చేటట్టు శబ్దాలు చేస్తాడు అన్నయ్య అనే తెలుగు వ్యాకరణాన్ని సంస్కృత భాషలో వ్రాసాడు. ఆంధ్ర శబ్దం అనే తెలుగు వ్యాకరణాన్ని సంస్కృత భాషలో రాశాడు. డిఎస్సిలో వచ్చిందట. శ్రీవాణి గిరిజాచార్య నన్నయ్య భారతంలో తొలి శ్లోకం, నన్నయ్య భారతంలో మైలురాళ్ళు. ఓకే, రాజకులైన భూషణ నన్నయ్య భారతంలో తొలి పద్యం రాజకులు భూషణ. శారద రాత్రులు భారతంలో నన్నయ్య రాసిన తుది పద్యం. శారద రాత్రి అయిపోయింది. రాత్రి అనగానే తుది అని గుర్తుపెట్టుకోవాలి. వ్యాసుని సంస్కృత భారతాన్ని తెలుగులోకి అనువాదించిన కవిత్రయంలో మొదటివాడు. వ్యాసుని సంస్కృత భారతాన్ని తెలుగులోకి అనువాదించిన కవిత్రయంలో మొదటివాడు. కవితా లక్షణాలు: అక్షర రమ్యత, దేహం ప్రసన్న, కథా కలితార్థయుక్తి, హృదయం గురి, నానా రుచ్యర్థ సూక్తి, నిధిత్వము, మనస్సు, అనువాద పద్ధతులు, స్వేచ్ఛానువాదము, స్వతంత్ర అనువాదము, శైలి, కథాకథన శైలి, బిరుదులు, వాగానుశాసనుడు, అన్న బాగా వాగుతుంటాడు, శబ్దశాసనుడు, ఒర్రుతాడు. ఈయన ఆదికవి. మనకు ఆదికవి బుక్కులు ఇయ్యలేదు. ఆస్థానం తెలంగాణ ఆదికవి వేరే కాబట్టి ఆ ఆస్థానము రాజరాజ నరేంద్రుడు, తూర్పు చాళుక్య రాజు అన్నట్టు. ఇతర రచనలు: చాముండిక విలాసము, ఇంద్ర విజయము, లక్షణసారము, రఘు వాభ్యుదయము, మహాభారతం, అరణ్య పర్వం. తృతీయ శ్వాసంలోనే శబి చక్రవర్తి త్యాగనిరతి చెప్పబడింది. శబి భృగుతుంగ పర్వతంపై యజ్ఞం చేసేటప్పుడు ఇంద్రుడు అగ్ని శిబి గుణగణాలు పరీక్షించదలిచారు. అగ్ని పావురంగా, ఇంద్రుడు డెగాగా మారారు. సో కొట్టరువు తిక్కన కాలం ఎప్పుడబ్బా? 13వ శతాబ్దం. ఓకే, 1205-1288. సో తండ్రి కొమ్మన దండనాథుడు, సోదరుడు ఖడ్గ తిక్కన, ఆస్థానం మనుమ సిద్ధి, సంస్థానం విక్రమసింహాపురి నెల్లూరు. బిరుదులు: కవి బ్రహ్మ, ఉభయ కవి. ఈయన తిక్క కాబట్టి కవి బ్రహ్మ అనుకుంటాడు, ఉబ్బుతాడు. తిక్క కాబట్టి మన అంటే ఉబ్బుతాడు అని గుర్తుపెట్టుకున్నాం. ఉభయ కవిమిత్రుడు. ప్రసిద్ధి: హరిహరనాథ తత్వ సిద్ధాంత ప్రతిపాదకుడుగా, అభ్యుదయోల్లాసిగా. రచనా శిల్పం: సజీవ పాత్ర సృష్టి, కవితా రీతులు, నాటకీయత, రసాభ్యుచిత బంధము. సుశిరా ఇవి వచ్చినాయి. రచనలు: నిర్వచనోత్తర రామాయణం మన్మసిద్ధికి అంకితం. మహాభారతం హరిహరనాథునికి అంకితం. విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలు అనువాదించాడు. ఓకే, తిక్కన్న రచన మొదటి పద్యము శ్రీయన గౌరవ నాభరగు. తిక్కన్న అంకితము పుచ్చుకున్న గ్రంథము దశకుమార చరిత్ర. రచన కేతన. తిక్కన్న శిల్పంబు తెలుగులు తేవట అని విశ్వనాథ గారు అన్నారు. ఓకే, అలభ్య రచనలు: విజయసేననం,
కృష్ణ శతకం, కవి సార్వభౌమ ఛందస్సు, చదలవాడ ఎర్రన. ఓకే, కాలం చదలవాడ ఎర్రన 14వ శతాబ్దం. ఓకే, ఇప్పుడు ఒక తిక్కన్న శతాబ్దం, కొట్టెరువు తిక్కన్నయ్యది 13వ శతాబ్దము. దాని తర్వాత చదలవాడ ఆయన. తల్లిదండ్రులు పోతమాంబిక సూరన, జన్మస్థలం గుడ్లూరు, ఇంటి పేరు చదలవాడ, తాత ఎర్రపోత సూరి, అనుభవశాలి. బిరుదులు శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు. ఎవరబ్బా? ఎర్రన ప్రబంధ పరమేశ్వరుడు. ఆస్థానము ప్రోయల వేమారెడ్డి. ఓకే, కవితా శైలి సూక్తి వైచిత్రి, శబ్ద వైచిత్రి. రచనలు రామాయణం అలభ్యం, హరివంశం, భారతారణ్య పర్వాశేషం, నృసింహ పురాణం. ఎర్రన తన రచనలో మొదటి పద్యము స్ఫురదారుణాంశు రాగరుచి, భారతానికి పరిశిష్ట గ్రంథము హరివంశము. అలభ్య రచనలు కవి సర్పగారుడము, చందో గ్రంథము, నీలకంఠేశ్వర శతకము, నృసింహ శతకము. మీకు ఇప్పుడు మళ్ళీ ఎందుకు కొత్తగా అనిపిస్తాయి అంటే మీరు అది చేయలేదు కాబట్టి. ఏమని అంటారని 6వ తరగతికి వచ్చినాం, రివిజన్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు కూడా మించిపోయింది ఏం లేదు, ఇట్లా రివిజన్ చేసేయండి. ఇక ఇక్కడ స్పెషల్గా 6వ తరగతి అనేది అన్ని కవులే రాసింది కాబట్టి చూద్దాం. ఓకే, శేషం లక్ష్మీనారాయణ చర్యలు వచ్చింది కానీ మళ్ళీ ఒకసారి చదువుదాం. ఇక్కడ ఉంది కరీంనగర్ జిల్లా నంగునూరు కనకమ్మ నరహరస్వామి, తెలుగు భాషోపాధ్యాయుడు, రంగారెడ్డి జిల్లా. సాహిత్య సృజన, పద్య వచన, గేయ కవిత్వాలు, దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికల్లో ప్రచురించబడ్డ విమర్శ వ్యాసాలు చాలా తప్పకుండా వస్తాయి. ఈయన గురించి ప్రత్యేకత లలిత మనోహరమైన దేశభక్తి గీతాల రచన. ఓకే, గేయం మాత్ర ఛందస్సులో వ్రాయబడి శబ్ద సంబంధమైన లయన కలిగి రాగయుక్తంగా పాడడానికి అనువైన గేయం. ఆధునిక తెలుగు సాహిత్యంలో గేయ ప్రస్థానన ప్రవర్తకునిగా గురజాడ అప్పారావును పేర్కొనవచ్చు. గేయం అనగా పాడదగినది అని అర్థం. గేయంలో గుణాలు మాత్ర గణాలు ఉంటాయి అంతే. ఇదేమో ఏదైపోయిందా? ఇగో సెకండ్ పాఠం పరావస్తు చిన్నేశ్వరు అంటే లెసన్కి ఈయననే ఉన్నాడు కాబట్టి, కవులు ఉన్నారు కాబట్టి స్పెషల్గా కవులు అని ఇవ్వలేదు. 6వ తరగతి మొత్తం 6వ తరగతి కవులు ఇవి. పరావస్తు చిన్నయ్య సూరి. ఓకే, కాలం క్రీస్తు శకం 1806 1862. తల్లిదండ్రులు శ్రీనివాసాంబ వెంకటారంగాచార్యులు, జన్మస్థలము శ్రీ పెరంబదూరు, తమిళనాడు. రచనలు చిన్నయ్య సూరి, జన్మస్థలం తమిళనాడు. రచనలు బాల వ్యాకరణము, సంస్కృత సూత్రాంధ్ర వ్యాకరణము, పద్యాంధ్ర వ్యాకరణము, విభక్తి బోధిని, అక్షరగుచ్చము, ఆంధ్రశబ్ద చింతామణి వ్యాకరణము, ఆంధ్రశబ్దను శాసనం, శబ్దశాసనము, సంగ్రహం, నీచి చంద్రిక, నీతి సంగ్రహం, సృజన రంజని పత్రిక. ఇది ఎట్లయినా ఒక వీడియోలో రాదు, ఎప్పుడు స్టాప్ అయిపోతే అప్పుడు 2 వీడియోలు ఖచ్చితంగా వస్తుంది. 2 వీడియోలే. ఓకే, చూద్దాం. నీతి సంగ్రహం, నీతి చంద్రిక డిఎస్సిలో వచ్చింది చూడండి. నీతి సంగ్రహం, సుజన రంజని పత్రిక. ఓకే, బిరుదు సూరి అర్బత్ నాట్ ద్వారా ప్రదానం చేశాడు. ఇది ఏం బుక్కులో లేదు. విశేషాలు నీతి చంద్రికకు మూలము విష్ణు శర్మ పంచతంత్రము, ఇది కూడా ఎన్నోసార్లు వచ్చింది. ఓకే, గురువు రావిపాటి గురుమూర్తి శాస్త్రి. పత్రిక సుజన రంజని. బాల వ్యాకరణం అనే లక్షణ గ్రంథానికి లక్ష్య గ్రంథము నీతి చంద్రిక. ప్రక్రియ కథ సంక్షిప్తంగా ఏకాంశ వ్యాగ్రత, నిర్భరత, స్వయం సమగ్రత, సంవాద చాతుర్యము, ప్రతిపాద్య ప్రణవత మొదలగు లక్షణాలు కలది కథ. జంతువులు, పక్షులు పాత్రలుగా నీతిని, వ్యవహార కుశలతను పంచతంత్ర కథలు బోధిస్తాయి. ఓకే, ఇక్కడ మళ్ళా పల్లదుర్గ వచ్చిండబ్బో. వర్షం బల్ల వర్షం. జననం ఇక్కడ ఎక్కడుంది? 1914 1983. జన్మస్థలం వరంగల్ జిల్లా మడికొండ, ప్రస్తుతం వరంగల్ జిల్లా. తల్లిదండ్రులు నరసమ్మ పాపయ్య శాస్త్రి. రచనలు పాలు ఖండకావ్యం, ఇది గంగిరెద్దు అధిక్షేప కావ్యము. ఓకే, ప్రబంధ వాంగ్మయ వికాసము, పరిశోధన గ్రంథము. చతురావచనుధి విమర్శన గ్రంథము. అల్లసాని పెద్దన విమర్శన గ్రంథము, పరిశోధన గ్రంథము. 16వ శతాబ్ది అందలి ప్రబంధ వాంగ్మయము, తుది కాసము. శైలి తెలంగాణ పదజాలము, సున్నితమైన హాస్యం. ఎవరిది? పల్లాదుర్గయ్యది. ఓకే, ప్రత్యేకత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగులో మొదటిగా MA పట్టా అందుకున్నారు. ఎవరు? వర్షంల.
ప్రక్రియ ఖండకావ్యము ఆధునిక కాలంలో ఆంగ్ల కవిత ప్రభావంలో తెలుగులో ఏర్పడిన నవీన ప్రక్రియ ఖండకావ్యము. తెలుగులో ఆధునిక యుగంలో వచ్చిన ఖండకావ్యాలు లఘు కావ్యాలు, ప్రబంధాలు, కావ్యాలు, ఆధునిక పద్య కావ్యాలు అవుతాయి. ఇందులో ఆత్మశ్రేయత గోచరిస్తుంది. వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యమే ఖండకావ్యం. ఓకే, మీరు ఆల్రెడీ ఈ సిరీస్ చూసిరు కాబట్టి నేను చెప్తున్నా, లేకపోతే అసలు చెప్పకపోయేదాన్ని. బుక్ పట్టుకొని చెప్పుకుందాం అనుకున్నా, ఆల్రెడీ మీరు విన్నారు కాబట్టి. ఓకే, తర్వాత శతకసుధ ఇక బద్దెన 13వ శతాబ్దం రచనలు సుమతి శతకం, నీతి శాస్త్ర ముక్తావళి. బిరుదులు కమలాసనుడు. విశేషాలు వేములవాడ చాళుక్య రాజైన భద్ర భూపాలుడే బద్దన లౌకిక నీతులు. ఇది డిఎస్సిలో వచ్చింది. ఓకే, అతి సులువుగా కంద పద్యాలలో కందం ఇమిడ్చి సుమతి శతకాన్ని రాశాడు. తర్వాత దూర్జటి. ఓకే, దూర్జటి శ్రీకాళేశ్వరం దూరం ఉందని అన్నాం కదా, దూర్జటి కాలము 16వ శతాబ్దము 1530. తల్లిదండ్రులు సింగమ నారాయణ మాచ్యుడు. రచనలు శ్రీకాళహస్తీశ్వర మహత్యం, శ్రీకాళహస్తీశ్వర శతకం. బిరుదు సాహిత్య శ్రీవర. కవితా శైలి అతులిత మాధురి మహిమ ఓజోగుణ ప్రధానం. విశేషాలు 4 అశ్వాసాలు శ్రీకాళహస్తీశ్వర మహత్యంలో ప్రధాన ఘట్టాలు. వశిష్ఠుని వృత్తాంతము, బ్రహ్మ వృత్తాంతము, అగస్త్యుడిని స్వర్ణముఖానది కథ, తిన్నడి వృత్తాంతము, నత్కిరుని కథ, వేషపుత్రిక రచత. ఓకే, కొన్ని బుక్కులు లేవని చెప్తున్నాయి కదా, ఎక్స్ట్రా ఇక్కడ ఉంది. ఓకే, నో ప్రాబ్లము. మీరు ఇప్పుడు ఇదే 2-3 సార్లు చదివితే కథ మీరు మొత్తం 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏ కవి గురించి అడిగినా టక్కని చెప్పేస్తారు. కవి పేరు పక్కి వెంకట నరసింహ కవి. ఓకే, కాలం 17వ శతాబ్దం. రచనలు కుమారి శతకం, కుమార శతకం. కుమారిని చూసి పక్కింటి కుమారిని చూసిండు పక్కుమన్నాడు అని చెప్పలే. చిన్న చిన్న పదాలతో ఆధునిక సమాజానికి అవసరమైన నీతులను కవి సులభ రీతిలో చెప్పాడు. కవి పేరు ఏనుగు లక్ష్మణ కవి. ఓకే, కాలము 18వ శతాబ్దము. తల్లిదండ్రులు పేరమాంబ తిమ్మ కవి. నివాసము పెద్దాపురము, సంస్థానము పెద్దాడ గ్రామము. రచనలు సుభాషిత రత్నావళి, రామేశ్వర మహత్యము, విశ్వామిత్ర చరిత్రము, గంగా మహత్యము. విశేషము భర్తృహరి సుభాషిత త్రిశతిని అనువాదించిన కవులలో లక్ష్మణ కవి ఒకడు. ఓకే, కవి పేరు కౌకుంట్ల నారాయణరావు. కాలము 1883, 1953. నివాసము రంగారెడ్డి జిల్లా కౌకుంట్ల గ్రామము. ఆ రచన ప్రభుతనయ శతకం. ఓకే, మకుటం తనయ ప్రభుత్వం. కౌకుంట్ల అంటే ఏమన్నా నేను ప్రభుత్వం అని చెప్పిన, ఎట్లా ప్రభుత్వం. కౌకుంట్ల చంద్రశేఖరరావు మనం ఉన్నారు కదా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే ఏవది మన ప్రభుత్వమే, ప్రభుతనయ శతకం. ఓకే, కవి పేరు శిరశన్హల కృష్ణమాచార్యులు. గాంధీ శతకం కదా, శనగలు తింటాడు గాంధీ కదా. కాలము జననం 1913, 1905, మరణం 1992. జన్మస్థలం నిజామాబాద్ జిల్లా మేడ్తార్. నివాసము కోరుట్ల. రచనలు కళాశాలాభ్యుదయము, రామానుజ చరిత్రము, చిత్ర ప్రబంధము, రత్నమాల, ఖండకావ్యము, గాంధీ శతకం. ఓకే, బిరుదులు అభినవ కాళిదాసు. ఓకే, విశేషాలు తెలంగాణ తొలి శతావధాని. అబ్బా, తెలంగాణ తొలి శతావధాని ఎవరు? శిరశన్హల్. శతావధాని శిరశన్హల్. రిపీట్ చేస్తే గట్ల గుర్తుంటాయి. సురోజు బాల నరసింహాచారి. ఎప్పుడు జననం 1946, 2014. సురోజు. ఓకే, నల్గొండ జిల్లా చిన్న కాపర్తి. ఓకే, రచనలు కవితా కేతనం, బాల నరసింహ శతకం, మహేశ్వర శతకం, భగవద్గీత కందమృతం, వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, భరతసింహ శతకం. ఇది మనకు. ఓకే, బిరుదు సహజ కవి. ఓకే, సురోజు సహజ కవి. ఓకే, కవి పేరు డాక్టర్ టివి నారాయణ. జననం 1925 అంటే హైదరాబాద్. జన్మస్థలం ఎక్కడ? హైదరాబాద్. టీవీలన్నీ హైదరాబాద్లో దొరుకుతాయి. రచనలు జీవన వేదం, హర్షపుత్ర శతకం, భవ్య చరిత్ర శతకం. ఓకే, భవిష్యత్తు ఉండదు, టీవీ చూస్తే భవిష్యత్తు ఉండదు. ఆత్మదర్శనం, కవితా సంపుటి, అమర వాక్సూధ స్రవంతి. ఓకే, శతకం 100 లేదా 108 పద్యాలు కలిగిన అనిబద్ధ కావ్యమును శతకం అంటారు. శతకంలో మకుట నియమము, చందో నియమము, ముక్త నియమము, ఆత్మశ్రేయత్వము, రస నియమము, వస్తు భిన్నత అనే లక్షణాలు ఉంటాయి. నీతి, భక్తి, హాస్య, వేదాంత మొదలైనవి విషయ భేదాన్ని బట్టి విశ్లేషించదగిన శతక భేదాలు. తెలుగులో పాల్గురికి సోమనాథునికి వృషాధిపశతకమే తొలి శతకం. శతకంలోని పద్యాలు ముక్తకాలు అంటారు. ముక్తకం పద్యం దేనికదే స్వతంత్ర భావంతో ఉంటుంది. ఓకే, ఈయనెవరు వచ్చిండబ్బో? వానమామలై వరదాచార్యులు. ఓకే,
1912 1984. జన్మస్థలం వరంగల్ జిల్లా మడికొండ గ్రామం, వరంగల్ అర్బన్ జిల్లా. నివాసం ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు గ్రామం, ప్రస్తుతం మంచిర్యాల జిల్లా. పోతన్న రచనలు పోతన చరిత్రం, మణిమాల, సూక్తి, వైజయంతి, జయధ్వజము, వ్యాస వాణి, కూలిపోయే కొమ్మ, వచన కవితా సంపుటిలు, రైతు బిడ్డ, బుర్రకథల సంపుటి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. స్తవరాజ పంచశతి, భద్రాచలం, బాసర, తిరుపతి, శ్రీశైలం, సింహాచలం క్షేత్రం. 5 శతకాలు. మానవులంతా మనవాళ్లే నవల, వైశాలిని నాటకం, బాధ కంటే బోధమేలు, గొల్ల సుద్దులు, ప్రవాసవాలు, తులసి రామాయణం, హరికథ. బిరుదులు అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి. అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి, కవితా వసంత, ఉత్ప్రేక్ష చక్రవర్తి మొదలగునవి. ఎవరిది? వానమాముల వరదాచార్యులు. పురస్కారాలు పోతన చరిత్రకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, సంపూర్ణానంద సంస్కృతి విశ్వవిద్యాలయం వారి విద్యా వాచస్పతి డిలీట్ అవార్డు వచ్చాడు. ఓకే. ప్రక్రియ కావ్యం. కావ్యం అనగా వర్ణాలతో కూడినది అని అర్థం. ఓకే. 7. ఉడత సహాయం గోనబుద్ధారెడ్డి. ఓకే. 13వ శతాబ్దం. తండ్రి విఠలనాథుడు. రచన రంగనాథ రామాయణం, ద్విపద యుద్ధకాండం వరకు. ఓకే. ఓకే. బిరుదులు ద్విపద అనుకున్నాం కదా మనం. బిరుదులు కవి కల్పతరువు, కవిలోక భోజుడు, నిఖిల శబ్దార్థ పాకజ్ఞుడు, రామాయణ మర్మాజ్ఞుడు. విశేషాలు తొలి తెలుగు రామాయణం, రంగనాథ రామాయణం. తెలంగాణలో రచించబడ్డ తొలితే కావ్యం. ఓకే. ఏంటిది? గోనబుద్ధారెడ్డి కాకతీయుల సామంతరాజుగా వర్ధమానపురాన్ని పాలించేవాడు. ఓకే. ఇది టెట్టులో 2 సార్లు వచ్చింది. రంగనాథ రామాయణం, ఉత్తరాఖండను ఈయన గురించి లేకుండా అసలు క్వశ్చన్ పేపర్ కూడా ఉండదు. బుద్ధారెడ్డి కుమారులు కాచభూపతి, విఠలనాథుడు వ్రాశారు రంగనాథ రామాయణం. ఉత్తరాఖండమును గోనబుద్ధారెడ్డి వంశాన్ని వెల్లడి చెయ్యు శాసనం ఏది? బూదపుర శాసనం. రంగనాథ రామాయణంలోని అవాల్మికులైన వృత్తాంతాలు ఉండడంతో జానపద కళాకారులచే బొమ్మలాట రామాయణంగా కీర్తించబడింది. ఓకే. దీన్ని కూడా బొమ్మల అంటారు. బుద్ధారెడ్డి తండ్రి కోరికపై రచించడంతో రంగనాథ రామాయణం అని పేరు వచ్చింది. ద్విపద దేశ కవిత ప్రక్రియ. ప్రతి పాదం 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం కలిగి 2 పాదాలు గల ఛందస్సును ద్విపద అంటారు. కావ్యం అశాంతము ద్విపద ఛందస్సులో వ్రాయబడితే దానిని ద్విపద కావ్యము అంటారు. పాల్గురికి సోమనాథుని బసవపురాణము, పండితారాధ్య చరిత్రలు తొలి ద్విపద కథలు. ఓకే. చీమలబారు పొట్లపల్లి రామారావు. ఓకే. పొట్లం. ఓకే. 1917 2001. జన్మస్థలం ధర్మసాగరం మండలం. తాటికాయలు కూడా చీమలు పట్టినాయి. వరంగల్ అర్బన్ జిల్లా. ఓకే. రచనలు ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు, మహత్కాంక్ష, జీవితము, ఖండికలు, జైలు అనే కథా సంపుటి. ఓకే. జైలు లోపల అంటే వట్టికోటి అలవాడు స్వామి, జైలు అంటే పొట్లపల్లి. ఓకే. ఆత్మవేదనలో తన కావ్యం ప్రపంచంలోకి రావడానికి గల నేపథ్యం రాశాడు. మెరుపులలో కవితోక్తులు చెప్పాడు. ఇట్లా ఏం లేవు కానీ ఇవే ఉన్నాయి. చుక్కలులో అదృష్టం, బలహీనతలు, కీర్తి, మృత్యువు లాంటి విషయాలను చెప్పాడు. మహత్కాంక్షలో అన్యోన్యాలను అనుసరించడం తగదన్నాడు. చీమల బారులో కవితలో క్రమశిక్షణలతో మనిషి కృషి చేస్తే అతనికి లేమి ఉండదన్న సత్యాన్ని తెలిపాడు. కవి మరణిస్తాడు, కావ్యం బ్రతికే ఉంటుంది. ఇంపార్టెంట్. ఎవరన్నారు అది? పొట్లపల్లి. చీమలు బ్రతికే ఉంటే అని చెప్పాలి. అట్లా కవి మరణిస్తాడు, కావ్యం బ్రతికే ఉంటుంది. ఓకే. కవి శరీరం, కావ్యం ఆత్మ అని పలికినాడు పొట్లపల్లి రామారావు. ఓకే. కథలు, గేయాలు, కాల్పిక నవల, నాటకం, లేఖ సాహిత్యం అనేక ప్రక్రియల్లో రచనలు చేశాడు. మీకు ఇంకోసారి చదివితే నేను ఇంకోసారి చదివేది ఉండే అనిపిస్తుంది. కాళోజీ ఒట్టికోట అలవారు స్వామి రచయిత చేతే ప్రభావితమయ్యాడు. వరంగల్ సత్యాగ్రహం చేసిన తొలి కవి పొట్లపల్లి రామారావు. పొట్లం పట్టుకొని వరంగంలో సత్యాగ్రహం చేసిండు ఈయన తొలిసారిగా. వచన కవిత చందోనియతి లేక స్వేచ్ఛగా భావ ప్రధానంగా కవితాత్మక పంక్తుల్లో సాగుతోంది. వస్తువు, అభివ్యక్తి, శిల్పము ఆధారంగా వచన కవితలు పేరు పొందాయి. నిరాడంబర తాగు లయ అంత్యప్రాసదీని లక్షణాన్ని సినారె పేర్కొన్నారు. పద్య కవిత్వానికి వ్యతిరేకంగా అభ్యుదయవాదులు వచన కవితను ప్రవేశపెట్టారు. ఆంగ్లంలో ప్రేవర్స్గా పిలువబడే వచన కవిత. ఓకే. ప్రజాస్వామ్య వాహికగా గుర్తించబడింది. వచన కవితకు దాశరథి విద్యుత్ ఛందస్సు అని, శ్రీ కుందుర్తులు వచన గేయము, వచన గీతము అని, కోవెల సంపత్కుమాచార్యులు వచన పద్యం అని, అవాన్స్ సోమసుందర్ ముక్త చందమని, వరవరహరావు స్వచ్ఛంద కవిత అని పేర్కొన్నారు. ఓకే. అంపిరాల విశ్వము వచన కవితకు ఆ పేరు పెట్టారు. చెప్పేది వచనమైనా అందులో కవిత్వాల పాలు ఉంటేనే అది వచన కవిత. ఓకే.
పల్లెటూరి పిల్లగాడు సుద్దాల హనుమంతరావు. ఓకే, జననం 1910, మరణం 1982. తల్లిదండ్రులు లక్ష్మీ నరసింహ, బుచ్చిరాములు. జన్మస్థలం నల్గొండ జిల్లా పాలగూడు, ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా. ఓకే, రచనలు వీర తెలంగాణ, గొల్ల సుద్దులు, రాజకీయ సాధువేషాలు, యథార్థ భజనమాల, పల్లెటూరి పిల్లగాడ. ఓకే, పల్లెటూరి పిల్లగాడ సుద్దాల హనుమంతరావు. విశేషాలు: చైతన్య గీతాలు, యక్షగానాలు, బుర్రకథలు చెప్పుకుంటూ పిట్టల దొర లెక్క కళారూపాలు తిరుగుతాడు నంచుకొప్పలే. ప్రజలకు చైతన్యపరచాలని హేతువాదిగా పేరు పొందాడు. హేతువాదిగా. పాట అత్యంత ప్రక్రియమైన సాహిత్య ప్రక్రియ. లిఖిత సాహిత్యానికి ముందే ప్రజా జీవన విధానంలో పాట అంతర్భాగమైపోయింది. వినోదము, మత ఉద్యమాలు, మహాపురుషుల గాథలు, ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, విషాద వృత్తాంతాలు, సాహస గాథలను జానపదులు పాటలుగా పాడుకునే అలవాటున్నది. ఆధునిక కాలంలో ప్రజాకవితగా పేరు పొందిన సాహిత్య ప్రక్రియ పాట. బిరుదురాజు రామరాజు, నాయని కృష్ణకుమారి వంటి వారు జానపద పాటలను సంకలనం చేశారు. నండూరి విశ్వనాథ వంటి వారు పాటలను వ్రాసిన పాటకు ఉద్యమ శక్తిని, జనాకర్షణను, వ్యాప్తిని కలగజేసిన వారిలో అగ్రగణ్యుడు గద్దర్. తెలంగాణలో ఉద్యమ స్ఫూర్తిని నింపడానికి అనేక మందిని వేల కొద్ది పాటలు రాయగా తెలుగులో ఉద్యమ గీతాలకు గ్రంథాలకు ఎస్వి సత్యనారాయణ రచించాడు. అంతే కదా. పొడుస్తున్న పొద్ద మీద నడుస్తున్న కాలమా పాటను గద్దార్. అమ్మా తెలంగాణమా ఆ కలికే కల. అమ్మ చెల్లె అంటే గద్దారే. ఆ పాట పూచిన చెట్టురా అనిశెట్టి రజిత. సావొద్దు సావొద్దురా నా ముద్దు బిడ్డ వడ్డబోయిన శ్రీనివాస్. జనజాతరలు మన గీతం అందశ్రీ. జయ జయ హే తెలంగాణ అందశ్రీ. జై బోలో పల్లె కన్నీరు పెడుతుందా కనిపించని కుట్ర. పాటలకు రచించింది గోరేటి వెంకన్న. పల్లె కన్నీరు, కన్నీరు ఏంటిది? గోరేటి కన్నీరు. ఓకే, ఇంకేమున్నాయి? ఇంకెక్కడున్నది? ఇంకా 7వ తరగతికి వచ్చినాం. కొరివి గోపరాజు చదువు ఏమో కదా. కొరివి పెట్టిండను. 15వ శతాబ్దము. తల్లిదండ్రులు కామమాంబిక, కసవరాజు. జన్మస్థలం నిజామాబాద్ జిల్లా భీమ్గల్. బిరుదులు చతుర్వేది, కవిత విశారదుడు. 19 శాస్త్ర విషయాలలో ప్రవీణులు. ఆస్థానం పల్లికొండ సంస్థానాధీశుడు మహారాజ రాణ మల్లన్న ఆస్థాన పండితుడు. ఓకే, రచన ఆనాటి రెడ్డి రాజుల సమకాలీన సమాజానికి దర్పణంగా నిలిచిన కథాకావ్యము సింహాసన ద్వాత్రంశిక. 12 అశ్వాసాల కథాకావ్యం అంకితం హరిహరనాథుడికి. ఓకే, సింహాసన ద్వాత్రంశిక మొదట ఆంధ్రుల సాంఘిక జీవనాన్ని తెలుపుతోంది. ద్వాత్రాంశికం అనగా 32 కథలు. భోజుడు విక్రమార్కుని సింహాసనాన్ని అధిష్ఠించే సమయంలో 32 సాలంబంజికలు చెప్పిన కథలు ఇందులో కలవు. సాలంబంజిక కథలు అనగా బొమ్మ. ఓకే, భోజరాజుకు 9వ సాలంబంజిక చెప్పిన కథ చదువు. ఓకే, మీకు ఒక్కసారి చెప్తే అస్సలే అర్థం కాదు. మీరు రివిజన్ చేయకపోతే మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది. శతక సుధలు వచ్చాయి. ఈ కంచర్ల గోపన్న. ఓకే, 17వ శతాబ్దం. వ్యవహార నామము గోపరాజు. తల్లిదండ్రులు లింగమూర్తి, కామమాంబ. బిరుదు భక్త రామదాసు. జన్మస్థలం ఖమ్మంలోని నెలకొండపల్లి గ్రామం. రచనలు దాశరథి శతకం, దాశబోధ కీర్తనలు. విశేషాలు: ఆనంద భైరవి అనే రాగంలో కీర్తన వ్రాసిన మొదటివాడు. ఓకే, కపి, ఖమాస్, దర్బారు వంటి హిందుస్థానీ రాగాలను కూడా ఆలపించాడు. దాశరథి శతకాన్ని శ్రీరామచంద్రుడికి అంకితం ఇచ్చాడు. కాకుచ్చం శేషప్ప కవి. ఓకే, మనం విన్నాం కదా ఇంతకుముందు. ఇక ఎందుకు మళ్ళీ వేమన కూడా విన్నాం కదా. చూడం ఒకసారి చూద్దాం. 17వ శతాబ్దం. రచనలు వేమన శతకం, బిరుదులు. ఇది ఒకసారి చూసుకోరు. కాకుచ్చం శేషప్ప కవి వినమా. ధర్మపురి అన్నాం కదా. ధర్మపురి కాకులు ధర్మపురిలు ఉంటాయని అనుకున్నాం కదా. ఓకే, నరసింహ శతకం, నృకేసరి కాకి, నృకేసరి శతకాలు, ధర్మపురి రామాయణం. ఓకే, దాని వ్యవహార నుడికారాలు, పద సంబంధాలు, లోకోక్తులు పద్య రూపంలో వ్యక్తీకరించిన నరసింహ శతకము నిన్నకు అమిత కీర్తిని తెచ్చిపెట్టింది. నరసింహ శతక పద్యాలను తెలంగాణ జానపదులకు అలవోకగా పాడుకుంటారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నరసింహునికి తన జీవితానికి అంకితం ఇచ్చిన సత్కవి. వేమన 17వ శతాబ్దం. రచనలు వేమన శతకం. బిరుదులు యోగి, ప్రజాకవి, లోకకవి. ఓకే, విశేషం: ఓవరియంటే వేమన గుర్తుపెట్టుకోండి. విశేషాలు: సుమారు 300కు పైచీలుకు పద్యాలు లభ్యమవుతాయి. సిపి బ్రౌన్ పద్యాలకు ఆంగ్లంలోకి అనువాదించాడు. జన వ్యవహార శైలిలో తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం వేమన ప్రత్యేకత. రావికంటి రామయ్య గుప్త ఏమో ఉండే కదా రత్న. కాలం 1936-2000. జన్మస్థలం కరీంనగర్ జిల్లా మంథని. ఓకే, మంథని.
ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా. ఓకే, రచనలు గౌతమేశ్వర శతకం, గీతామృతం, వరద గోదావరి, నగ్న సత్యాలు. ఓకే, రావి కంటితోటి చూసేటి నగ్న సత్యాలు శతకం. ఓకే, బిరుదులు కవి రత్న రావికంటి రత్న. విశేషాలు వరకవి మంత్రకూట వేమన ప్రసిద్ధి. ఆడేపు చంద్రమౌళి బొమ్మల శతకం కదా. ఒక కాలం 1939-29. వరంగల్ జిల్లా రంగశాయిపేట గ్రామం, ప్రస్తుతం వరంగల్ జిల్లా. వేములవాడ రాజరాజేశ్వర శతకం, రామాయణ రమణీయ పద్యకావ్యం, శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం. ఓకే, కవి శశాంకుడు ఆడేపు చంద్ర శశాంక. ప్రత్యేకత సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే శైలిలో పద్యాలు రాయడం వీరి ప్రత్యేకత. దూపాటి సంపత్ కుమార్ ఆచార్య. కాలం 20వ శతాబ్దము. జన్మస్థలం ఖమ్మం జిల్లా. రచనలు యాదగిరి లక్ష్మీ నరసింహ శతకము, మకుటము యాదగిరి వాస నరసింహ రమావిభో ప్రభో. ఓకే, శతకం. సంఖ్యానియమం మకుటం ముక్త నియమము ఉత్తనియమం. ఉదాహరణ వృషాధిప శతకం, ఉత్పలమాల చంపకమాల, సుమతి శతకం కందపద్యాలు, వేమన శతకం ఆటవెలది, శివతత్వసారము కందపద్యాలు, దాశరథి శతకం శార్దూలం మధ్యమం. ఓకే, ఇగో అమ్మ జ్ఞాపకాలు టి కృష్ణమూర్తి యాదవ్. ఓకే, 1940-2004. వరంగల్ జిల్లా. వరంగల్లో మత్తుకొని ఉన్నారేందబ్బా. అరవన్ జిల్లా భీమదేవరపల్లి మండలం, కొత్తపల్లి గ్రామం. ఓకే, ఈయన రచనలు. ఈయన తొలి కవితా సంపుటి తొక్కుడు బండ మనం చెప్పుకున్నాం మస్తుగా. సాహితీ క్షేత్రంలో ప్రవేశించాడు. శబ్నం వీరి రెండవ కవితా సంపుటి. గ్రామీణ జీవితానుభవాలు, మధ్యతరగతి జీవన చిత్రణ తన కవిత్వంలో ప్రధానంగా కనిపిస్తాయి. రచనా శైలి సరళమైన వచన అభివృద్ధి, నిరాడంబరమైన శైలి ఈయన ప్రత్యేకత. సామాన్యుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అక్షరాలలో పొదిగి సామాన్య ప్రజల భాషలో కవిత్వం రాశాడు. తెలంగాణ భాషలో యాస బలమైన వచన కవిత్వం రాసిన కవులలో ఒకరు. గ్రామీణ జీవితానుభవాలు, మధ్యతరగతి జీవన చిత్రణ కవిత్వంలో ప్రధానంగా కనిపిస్తాయి. సరళమైన నిరాడంబరమైన శైలి ఈయన ప్రత్యేకత. శ్రీరాముని తల్లి కౌసల్య, లవకుశల తల్లి సీతమ్మ, ఆదిశంకరాచార్యుల తల్లి ఆర్యంబ, వీర శివాజీ తల్లి జీజియాబాయి, గాంధీ మహాత్ముని తల్లి పుతలిబాయి. అచ్చి వెంకటాచార్యులు. కాలం 1914-1985. రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండలం, ఆవునూరు గ్రామం. ఆండాల్ బుర్రకథ. ఓకే, రాగమాల, మా ఊరు, ఏక ఆశ్వాస బృందము, పాటలు, హారతులు. ఓకే, ఏపీజే అబ్దుల్ కలాం గారు 1931-2015. పూర్తి పేరు డాక్టర్ అవుల్ ఫకీర్ జైనాలుద్దీన్ అబ్దుల్ కలాం. జన్మస్థలం రామేశ్వరం వద్ద, ధనుష్కోటి. విజన్. రచనలు విజన్ 2020, ఒక విజేత ఆత్మకథ. ఇగ్నిటెడ్ మైండ్స్, ది వింగ్స్ ఆఫ్ ఫైర్, ఆటోబయోగ్రఫీ. బిరుదులు భారతరత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్ రెండొచ్చినాయి. విశేషాలు భారత రాష్ట్రపతి మిస్సైల్స్ మెయిన్గా ప్రసిద్ధుడు. వాడ్రేపు చినవీరభద్రుడు అగ్నిటెడ్ మైండ్స్ను ఒక విజేతగా ఆత్మకథగా అనువాదించాడు. ఓకే, ఆత్మకథ అంటే ఒక వ్యక్తి తన జీవిత విశేషాలను తానే గ్రంథస్థం చేసుకుంటే దానిని ఆత్మకథ లేదా స్వీయ చరిత్ర అంటారు. ఇది ఇతరులకు ప్రేరణ కలిగిస్తుంది. స్వీయ చరిత్రలో రచయితల సమకాలీన విషయాలు, సమకాలీన అంటే అప్పుడు తన ప్రస్తుతం జరిగిన సాంఘిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులు ప్రతిబింబిస్తాయి. ఉత్తమ పురుష కథనంలో సాగే ఆత్మకథ. ఉత్తమ పురుషుల మొన్నే చెప్పుకున్నాం మనం. ఆంగ్ల సాహిత్య ప్రభావంతో తెలుగులోకి ప్రవేశించింది. భారతదేశంలో రాజా రామ్మోహన్ రాయ్, ఆంధ్రదేశంలో వెన్నెలకంటి సుబ్బారావు తొలిసారి స్వీయ చరిత్రను రచించగా, కందుకూరి వీరేశలింగం తెలుగులో తొలి స్వీయ చరిత్రను రచించాడు. ఇక ఇది అయితే వెరీ ఇంపార్టెంట్. చూడండి, శిల్పం గుర్ర జాషువా, గుర్రం ఎక్కి శిల్పం చేసిండనే కదా. ఇక లింగమమ్మ గుర్రం వీరయ్య 1895-1971. ఈయనది ఎవరు? గుంటూరు జిల్లా, గుంటూరు. వృత్తి ఉపాధ్యాయుడు, రేడియో ప్రయోక్త. ప్రవృత్తి రచనా వ్యాసంగం. ప్రసిద్ధి అభ్యుదయ భావనలు కలిగిన సాంప్రదాయ కవి. ఈయనకేంది? కవి కోకిల, కవితా విశారద, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్. గుర్రం మీదనే వస్తుంది కదా సామ్రాట్. రచనలు ఖండకావ్యాలు. గబ్బిలం, కాంతి శికుడు, నేతాజీ, బాపూజీ, స్వయంవరం, రాజపృష్ఠ, కొత్తలోకం, ముసాఫరులు, నాగార్జున సాగర్, స్వప్న కథ. ఓకే, లఘువాక్యాలు. ఫిర్దోసి, ముంతాజ్ మహల్, క్రీస్తు చరిత్ర. కేంద్ర సాహిత్య అకాడమీ పొందిన జాషువా గ్రంథం క్రీస్తు చరిత్ర. గద్య కావ్యాలు. కుశలోపాఖ్యానము, చిన్నయ్య
చిన్న నాయకుడు, చంద్రిక, అముద్రితం, అలభ్యం. దృశ్య కావ్యాలు సత్యహరిశ్చంద్ర, రుక్మిణి కళ్యాణం, చిదానంద ప్రభావతం, ధ్రువ విజయం, వీరబాబు తెరబాటు, దావీదు చరిత్ర అలభ్యం, మదలాస అలభ్యం. పద్యకావ్యాలు హిమధామార్కధర పరిణయం, కన్యకా పరమేశ్వరి, శివాజీ ప్రబంధం, స్వీయ చరిత్ర, నా కథ పద్యరూపం. మాతలకు మాత సకల సంవత్సమేత ఇదే ఇచ్చిండు ఓకే అంటూ భరతమాత గొప్పతనాన్ని చాటిన కవి గుర్రం జాషువా. రచనల్లో అనువనువున తెలుగుదనం గుబాలింపజేసిన కవి గుర్రం జాషువా. జాషువా రచనలు సరళంగా ఉంటాయి, వర్ణాలు కళ్ళలకు కట్టినట్టు ఉంటాయి ఓకే. ఆధునిక ఖండకావ్యం ఆధునిక కాలంలో ఆంగ్ల కవిత ప్రభావంతో తెలుగులో ఏర్పడిన నవీన ప్రక్రియ ఖండకావ్యము. వస్తువు ఏదైనప్పటికీ ఆత్మశ్రేయత ప్రధాన లక్షణంగా ఉంటుంది. మహాకావ్యాలలో రసవద్ఘటాల కానీ ఏదైనా ఒక విషయమును గూర్చి వ్రాసిన కొన్ని పద్యాలు కానీ విడిగా తీసిన అది ఖండకావ్యం అవుతుంది. ఇక్కడ ఏముంది, గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాలు ఓకే. దేవులపల్లి రామానుజరావు ఏంటిది కాలము 1917 1923 93. జన్మస్థలం వరంగల్ జిల్లా దేశాయిపేట గ్రామం. ప్రస్తుతం వరంగల్ ఎందుకున్నారు ఎక్కువ సూపర్ చెప్పురు జర. తల్లిదండ్రులు వెంకటాచలపతిరావు, ఆండాలమ్మ. రచనలు కావ్యమాల, గౌతమ బుద్ధుడు, హైదరాబాద్ స్వతంత్రోద్యమం, మన దేశం, తెలుగు సీమ బాల సాహిత్యాలు, తెలంగాణలో జాతీయోద్యమాలు, తెలుగు సీమలో సాంస్కృతిక పునర్జీవనం, వ్యాస సంపుటాలు, వెలుగు చుక్కలు, సారస్వత నవనీయతం, విమర్శన గ్రంథం, ఉపన్యాస తోరణం, పచ్చ తోరణం, ఇవన్నీ తోరణాలు కట్టిండు కదా. ఖండకావ్యం తెలుగు సాహితీ ఆత్మకథ, 10 సంవత్సరాల జ్ఞాపకాలు. ఎవరే? దేవులపల్లి రామానుజరావు. శోభ సాహిత్యం ఇంపార్టెంట్ ఓకే. మాసపత్రిక అన్న శోభ ఓకే. మూగబిడ్డ, తలపుల దూరం కథ ఇది. దుమారం, మూగబిడ్డ, తలపుల దుమారం అనువాదం. మూలం మౌలానా అబ్దుల్ కలాం రాసిన గురుచే ఖాతిర్. బిరుదులు మీజాన్ పత్రికను ఈయనకు ఏకశిలానగర శిలాఫలక శోభా విభావరి అని బిరుదు ఇచ్చారు. విశేషాంశాలు ఆంధ్ర సారవత పరిషత్తు రూపశిల్పి. జాతీయ పునర్జీవన మహోద్యమ యజ్ఞంలో నిత్యాగ్నిహోత్రులు దేవులపల్లి రామానుజరావు. తెలంగాణలో శోభా గోల్కొండ పత్రికకు 1943లో గోల్కొండ సూరవరం ప్రతాప్ రెడ్డి కదా శోభా గోల్కొండ పత్రికకు సంపాదకీయం వహించారు. 1946లో సంపాదకత్వం వహించిన వారు దేవులపల్లి రామానుజరావు. 1960-62లో సాహిత్య ప్రతినిధిగా రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 1950 నుండి 79 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సెనెట్ సభ్యుడిగా ఉన్నారు ఓకే. రేడియో ప్రసంగం ఇక్కడ ఏముంది, ఏ కులం చేరబండ బద్దం భాస్కర్ రెడ్డి. పోయినా సరే బద్దం భాస్కర్ రెడ్డి గురించి మస్తు ఇచ్చిండు. చేరబండ, బండ బద్దం, బండ 2 ఓకే. ఇదన్నీ వస్తుండే ఇదన్నీ ఇస్తుండు. కాలం 1944-82 ఓకే. జన్మస్థలం మేడ్చల్ జిల్లా అంకుశాపురం. రచనలు దిగంబర కవితలు, చూడలేను వందే మాతరం, నన్నెక్కనివ్వండి బోను, నవలలు, మా పల్లె ప్రస్థానం, పాటలు, కత్తి పాట, విప్లవ కవితా సంపుటాలు, దిక్సూచి, గమ్యం, జన్మ హక్కు, ముట్టడి, పల్లవి ఓకే. ఇవన్నీ ముట్టడి చేసుకొని పోయిన మనం చెప్పుకోలే ఓకే. దిగంబర కవి, విప్లవ కవి, మొదట దిగంబర కవి తర్వాత విప్లవ కవిగా మారాడు ఓకే. ఎవరు అని చెప్పొచ్చు. ఏ కులం అబ్బి మాదే మతమే అబ్బి అని గేయాన్ని వ్రాసాడు. వృత్తుల సేవలతోనే సమాజం సమతుల్యతను సాధిస్తోంది. అందుకే కుల వృత్తుల సేవలను గురించి తగిన గౌరవం అందించాలి. అప్పుడే సమాజ నిర్మాణం జరుగుతుందని తెలపడమే ఈ పాఠ్యం ఉద్దేశం. గేయము ఆయాత్మకంగా ఉండి ఆలపించేందుకు వీలుగా ఉంటుంది. అది మాత్ర ఛందస్సులో ఉంటుంది ఓకే. కవి పరిచయం 1965లో దిగంబర కవిగా మొదలయ్యి 1970 తర్వాత విప్లవ గేయాలుగా, కథలుగా, నవలుగా రాశాడు. తెలుగు కవిత్వంలో పదునైన వ్యక్తీకరణకు, మొక్కువోని దీక్షకు, ధిక్కార స్వరానికి ప్రతీక చేరబండ రాజు. శ్రీలు పొంగిన జీవనగడ్డ, రాయపోలు సుబ్బారావు. కాలం క్రీస్తుశకం 20వ శతాబ్దం. జననం ఓకే. తర్వాత జననం 1892 1984 ఓకే. రాయపోలు సుబ్బారావు గారు. ఆయన జన్మస్థలం ఎబ్బప గుంటూరు జిల్లా, రాయప్రోలు గుంటూరు, గార్లపాడు గ్రామం ఓకే. రచనలు స్వప్నకుమారం, స్నేహలత, కష్టకమల, తృణకంకణం, జడకుచ్చులు, వనమాల, రమ్యలోకం, మాధురి దర్శనం, లక్షణ గ్రంథాలు, గీతా దర్శనం, అనుమతి, ఆంధ్రావళి, లలిత, అమలిన శృంగార సిద్ధాంతం ఓకే. బిరుదులు అభినవ కవికుల గురువు కోకిల స్వామి. అభినవ కవికుల గురువు
కోకిల స్వామి. విశేషాంశాలు: ఆంధ్రవాలి, జడకుచ్చులు, వనమాల ప్రసిద్ధమైన ఖండకావ్యాలు రాశాడు. అమరిన శృంగార సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. తెలుగులో తొలి భావకవి ఎవరి? రాయపోలు సుబ్బారావు. ఉస్మానియాలో తెలుగు శాఖ తొలి ఆచార్యులుగా పనిచేశాడు. స్త్రీలు పొంగిన జీవనగడ్డ. ఏ దేశమేగినా, ఎందుకాలడినా, ఏ పీఠమెక్కినా, ఎవరెదురైనా పొగరరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవం. అమరావతి పట్టణమున ఆయన గేయాలు రాశాడు. అద్భుత వర్ణాలు, తెలుగుదనం, దేశభక్తి రాయప్రోలు కవిత్వంలో అడుగడుగున కనిపిస్తాయి. గేయ ప్రక్రియ విభానికి చెందింది. విషయ వైవిధ్యాన్ని దేశభక్తి ప్రధానంగా బోధించు. గేయము దేశభక్తి గేయం మాత్ర ఛందస్సు, లయను, అంత్యప్రాసాలు శబ్దాడంబరాన్ని కలిగిస్తాయి. ఇక అయిపోయింది. ఏడో తరగతి వరకు చెప్పుకుందాం. ఇప్పటికే 50 నిమిషాలు అవుతుంది. ఓకేనా? ఈ 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి ఒక వీడియోలో చేసుకుందాం. ఓకే. రాణి శంకరమ్మ సంపన్నుండంబై రంగా కృష్ణమాచారి. ఓకే. మెదక్ జిల్లా అంతర్గత ఆందోళు శౌర్య వీరారెడ్డి త్రయం. వీరుల గాథలు. ప్రక్రియ గేయం. కథ ప్రధానంగా మాత్ర ఛందస్సులో లయాత్మకంగా సాగే ప్రక్రియ. జానపదులు కర్ణాకర్ణిగా చెప్పుకునే రాణి శంకరమ్మ కథ జానపద గేయ కథగా మలచబడింది. ఓకే. ఇక వీళ్ళు ఏముంది, ఇక్కడ కూడా రాణి శంకరమ్మ గురించి ఉంది కదా. ఈమె కూడా ఆందోళన సంస్థానికి పాలించిన శత్రువులను గడగడలాడించిన తెలంగాణ వీరవనిత రాణి శంకరమ్మ. రాణి శంకరమ్మ జన్మస్థలం సంగారెడ్డి సమీపంలో గౌడిచర్ల. రాణి శంకరమ్మ తల్లిదండ్రులు రాజమ్మ సంగారెడ్డి. రాణి శంకరమ్మ పాఠ్యాంశ ప్రక్రియ గేయకథ. మెతుకు సీమ సీగలు విరిసిన శౌర్య పారిజాతము రాణి శంకరమ్మ. అపార రుద్రమ వలె, అపరంజి బొమ్మ వలె అవతరించింది ఆదిశంకరమ్మ. గౌడిచర్ల ప్రాంతంలో చిరుతపులిని చంపిన వీరవనిత శంకరమ్మ. 1764లో ఆందోళన రాజ్యానికి శంకరమ్మ రాణి అయ్యింది. శంకరమ్మను వివాహం చేసుకున్న ఆందోళన రాజు నారసింహారెడ్డిపై విషప్రయోగం చంపిన వారు సిద్దిఖీ సోదరులు. రాణి శంకరమ్మను మరాఠీలపై యుద్ధానికి పంపినవాడు నైజాం రాజు. రాణి శంకరమ్మ చరిత్రను ప్రస్తుతం పాఠ్యభాగంలో బతుకమ్మ పాట రూపంలో రచింపబడింది. గురుడాద్రి గుట్టపై రంగనాథాలయాన్ని కట్టించింది. పిష్వాల తోకలు కత్తిరించి వచ్చిన శంకరమ్మను నైజాం నవాబు ఇచ్చిన బిరుదేంటి? రాయబాగిన్. ఓకే. తీర్థయాత్రలకు వెళ్ళిన శంకరమ్మపై అడవులు శత్రువులు మత్తు బంధు చల్లగా ఆమెకు దారి చూపినది కోయరాజు. 1777లో శంకరమ్మ ఎలా మరణించింది? రాచపుండే అంటే క్యాన్సర్ తోటి మరణించింది. అంటే 8వ తరగతి. ఓకేనా? 8, 9, 10 ఇక ఇలా కొంచెం మెల్లగా చెప్పుకుందాము. చదువుకుంటానే కానీ కొంచెం మెల్లగా చెప్పుకుందాం. ఓకేనా? మరి నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఇది ఒకటో వీడియో. రెండో వీడియో నేను ఇప్పుడే చేస్తాను, దీని తర్వాత చేస్తాను రెండో వీడియో. ఓకేనా? మీరు ర్యాపిడ్గా చేయమన్నారు కాబట్టి చేశాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఫస్ట్ గుర్తున్నాయి, ఇప్పుడు ఇది చదవము అంటే వదిలేయండి, అంతే తప్ప మీరు డిస్టర్బ్ మాత్రం కావద్దు. ఓకే. ర్యాపిడ్ ఖచ్చితంగా రివిజన్ అయితే ఉండాలి. కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీ యొక్క కృతజ్ఞతలండి. ఓకే. కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై. టేక్ కేర్.